ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక ఎల్నినో భయంకర ముప్పు కాకినాడ జిల్లాకు పొంచి ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. రైతులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని ఖాళీ ప్రదేశాలలో 70 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ఎల్నినో గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వివరించడం జరిగిందన్నారు. మే 15 నుంచి జిల్లాలో కాలువలకు సాగునీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రైతాంగం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఖరీఫ్ సాగు గురించి వివరించారు. ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎల్నినో ఎఫెక్ట్ ని మనము జూలై నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ లోపే మనము నాట్లు వేసుకోవాలి అని అనుకుంటే మే 15 వాటర్ రిలీజ్ చేస్తే కనుక దీన్ని మనం కొంతవరకు అంటే నాట్లు అయిపోయిన తర్వాత పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, ఎందుకంటే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి క్రాప్ గ్రోత్ ఉంటుంది. కానీ జూలైలో కనుక అయితే మాత్రం మనం నాట్లు వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎర్లీగా ఈ డెసిషన్ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు. రెండోది ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ ని మనం నలిఫై చేసుకోవాలంటే PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేటువంటి దాన్ని ఒకటి పెద్ద ఎత్తున అంటే ఏంటంటే 365 డేస్ గ్రీన్ కవర్ లో భాగంగా మనం 32 రకాల విత్తనాలని క్రాప్ వెరైటీస్ ని కలిపేసుకొని ఇప్పుడు సమ్మర్ లోనే సీడ్ పెల్లెట్స్ కింద చల్లేస్తాం ఫీల్డ్ లో. ఇప్పుడు సమ్మర్ షవర్స్ వస్తున్నాయి కదా, అప్పుడప్పుడు అడపదడప వర్షాలు వస్తున్నాయి కదా, దాంతో ఈ మొలకెత్తి ఏమవుతుందంటే మనకి పక్కన ఈల్డ్ రావటం అనేది జరుగుతుంది. రెండోది సాయిల్ ఎన్రిచ్మెంట్ అంటే మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరిగి, రెండోది సాయిల్ టెంపరేచర్ కూడా బాగా తగ్గుతుంది. మూడోది అట్మాస్ఫియర్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. మామూలుగా ఓపెన్ గ్రౌండ్ లోనైతే 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్తుందని ఎల్నినో ఎఫెక్ట్ వాళ్ళు చెప్తున్నారు. 70 డిగ్రీలు సెంటీగ్రేడ్ చాలా ఎక్కువ. అటువంటిది ఇప్పుడు ఈ PMDS కనుక వేసుకున్నట్లయితే 30-40 దగ్గరలోనే ఉంటది అనమాట. సో కాబట్టి రైతులందరికీ దీని మీద ఒక అవగాహన కల్పిస్తున్నాము. దగ్గర ఒక 45,000 ఎకరాల వరకు ఇది చేయాలనేటువంటి ఒక ప్రణాళిక పెట్టుకొని ఆ కిట్స్ తయారు చేసి ఎస్పెషల్లీ అప్లాండ్ ఏరియాస్ లో ఈ మన డెల్టా ఏరియాకి వచ్చేసరికి యాజ్ యూజువల్ గా మనం గ్రీన్ గ్రామ్ కానీ లేకపోతే గ్రీన్ వెన్యూ సీడ్ కానీ మనం సప్లై చేసుకొని ఇక్కడ 15 రోజులు టైం ఉంటే 15, 20 రోజులు ఉంటే 20 రోజులు, ఎంత క్రాప్ వస్తే అంత మనము కలిగి అనుకున్నట్టయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి కొంచెం బయటపడటానికి సాయిల్ ఎన్రిచ్మెంట్ జరగడానికి బాగుంటుంది.